ప్రాంతాల వారికొచ్చినప్పటికి కూడా ఇప్పుడు అమ్మాయిలు ఈజీగా ఒప్పుకోవడం చాలా కష్టమనే వింటున్నాం మీ మాటల్లో కూడా. అలాంటిది ఇప్పుడు వేరే వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా వేరే రాష్ట్రానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారా? అంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కావచ్చు, తెలంగాణ అబ్బాయిని ఇష్టపడుతున్నారా? అట్లా ఏమైనా? పిల్లలకసలు ఆ సమస్య లేదమ్మా. ఎందుకంటే పిల్లలు ప్రతిదీ లాంగ్వేజ్ ఇప్పుడు మనకి చాలా నిజంగా గొప్పగా చెప్పుకోవాలి. అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ లేకుండా వాళ్ళు చక్కగానే కలిసిపోతున్నారు. కర్ణాటక అయ్యుండొచ్చు, మహారాష్ట్ర అయ్యుండొచ్చు, చెన్నై తమిళ్ అయ్యుండొచ్చు. వాళ్ళు ఈజీగానే నేర్చుకోగలుగుతున్నారు. వాళ్ళకి ఆ కేపబిలిటీ ఉంది. హ్మ్. తెలంగాణ, ఆంధ్ర వచ్చేసరికి ఏమైపోతుందంటే భాషలో కొంచెం యాస అనేది కొంచెం తెలంగాణ వాళ్ళకుంటుంది. అటు ఆంధ్ర వాళ్ళకుండదు. కానీ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ పిల్లల్ని ఒప్పుకుంటారు. కానీ తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని ఒప్పుకోవడానికి ఆలోచిస్తారు. మాకు తెలంగాణ బ్రాహ్మణుల్లో కాదు కానీ ఇతర కులాల్లో వాళ్ళు తెలంగాణ వాళ్ళు మాకు తెలంగాణ సంబంధమే కావాలి అని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. హ్మ్. అలాగే చిన్న చిన్న ఆచార వ్యవహారాల్లో తేడా తప్పితే మిగతాగా పెద్దగా అలవాట్లల్లో తేడా ఏముండదు. ప్రాంతాల వారీగా లేదు కానీ ఒక బాంబే అనేసరికి కొంచెం ఆలోచిస్తారు. బాంబే, ఢిల్లీ అనేసరికి అక్కడ ఉండేటటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ అయ్యుండొచ్చు. అక్కడ ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్ అయ్యుండొచ్చు. పిల్లలకి సరిపోదేమో, అక్కడ ఎంత జీతాలొచ్చినా సరిపోవు. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కాబట్టి సరిపోదు అని బాంబే, ఢిల్లీ ఇవ్వడానికి మళ్ళీ అమ్మాయి తల్లిదండ్రులు ఆలోచిస్తారు. ఎవరు కూడా తొందరగా అటు పక్క యాక్సెప్ట్ చేయరు.